ఈరోజు మార్నింగ్ లేవగానే చాలా గుడ్ న్యూస్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అలా అనుకునే లోపే వెంటనే బ్యాడ్ న్యూస్ అయితే జరిగింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏమైందంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియోనే నా ఫిషెస్. ఆ ఫిషెస్కి అయితే అప్పుడు 6 బేబీస్ పుట్టాయి. ఆ 6 బేబీస్ నుంచి మళ్ళీ బేబీస్ పుట్టాయి. సో చాలా హ్యాపీగాను థ్రిల్లింగ్గా అనిపించింది నాకు. వెంటనే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ మేమైతే పెద్ద ఫిష్ బౌల్ కొనడానికి షాప్కి అయితే వెళ్ళాము. ఆ షాప్లో నాకైతే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కనిపించాయి. సో మనం ఎవ్రీడే అయితే అలాంటి బర్డ్స్ చూడం కదా. సో కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. అలానే చిన్న చిన్నగా కలర్ఫుల్ క్యూట్గా ఉండే ఫిషెస్ కూడా కనిపించాయి నాకు. సో అన్ని ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ని అయితే నేను వీడియో తీశాను. నాకులా మీలో ఎవరైనా ఫిషెస్ని ఇష్టపడితే ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే ఈ వీడియోలో ఇవి అప్లోడ్ చేశాను. మా దగ్గర ఉన్న ఫిష్ బ్రీడ్ పేరు అయితే మౌలీస్. ఒక మేల్ ఫిష్, ఫీమేల్ ఫిష్. ఇవి చెప్పాను కదా 6 బేబీస్ అని. ఇవే మేము తీసుకున్న కొత్త బౌల్ అయితే ఇదే. 150 రూపీస్కి మేము ఆ పాదానికంటే పెద్ద బౌల్ ఇచ్చారు. ఏమైందంటే ఈ న్యాచురల్ ప్లాంట్ని మేము ఎక్వేరియం షాప్లో అడిగితే ఆయన అయితే ఇవ్వమన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న దానికి ఒక చిన్న బ్రాంచ్ ఇవ్వమంటే ఇచ్చారు. కింద ఉన్న కప్ ఏంటంటే జస్ట్ నార్మల్గా టానిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ కప్లోనే మేము కొంచెం శాండ్ అయితే వేసి ఆ న్యాచురల్ ప్లాంట్ పెట్టేశాము. కొంచెం న్యాచురల్ ప్లాంట్ అయితే కొంచెం బాగా పెరుగుతుంది. అలానే ఫిషెస్ కూడా కొంచెం ఎప్పుడైనా ఆడుకోవడానికి కానీ అందులో ఉన్న బ్యాక్టీరియా తినడానికి కూడా బాగుంటుందని చెప్పి న్యాచురల్ అయితే పెట్టాము. లాస్ట్ టైం మేము ఆర్టిఫిషియల్ ప్లాంటే పెట్టాము. సో శాండ్ కూడా కొన్నాము. అక్కడైతే వైట్ కలర్ శాండ్ అలానే బ్రౌన్ కలర్ శాండ్ కూడా ఉంది. మేము వైట్ కలర్ అయితే కొనుక్కొచ్చాము, కొంచెం చూడడానికి బాగుంటుందని. ఆ తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అలానే ఫిషెస్ ఆడుకోవడానికి కొన్ని స్టోన్స్ అయితే వేసేసాము. చూసారు కదా, ఎక్కువ డెకరేషన్ ఏం లేదు. ఒక న్యాచురల్ ప్లాంట్ అలానే శాండ్, స్టోన్స్. వెనక కనిపిస్తుంది కదా ఒక పేపర్తో ఒక హౌస్ లాగా. ఏంటంటే నేను ఖాళీగా ఉంటే ఇలా క్రాఫ్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేయడము. ఇక్కడ ఈ స్పూన్లో కనిపిస్తుంది కదా, అదైతే ఫిష్ బేబీ. సో ఫిష్ బేబీని అయితే ముందు పాత వాటర్లోంచి తీసుకొచ్చాము. పాత వాటర్ చూసారా చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. మొత్తం అలా బాటిల్ అంతా అలా పాకుడైపోయింది. అలా అయితేనే ఫిషెస్ బేబీస్ని అయితే ఇస్తాయి. సో లాస్ట్ టైం కూడా మేము అక్కడ వరకు అలా ఉంచితేనే ఫిషెస్ అయితే బేబీస్ని ఇచ్చాయి. సో ఆ తర్వాత పెద్ద ఫిషెస్ని కూడా వేసేసాము. ఆ పెద్ద ఫిషెస్ అలానే చిన్న బేబీ ఫిష్ని కూడా ఇందులో వేసాము. సో అందులో వేయడం వల్ల ఏమైందంటే ఆ పెద్ద ఫిషెస్ అనేవి కొంచెం సేపు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఆ చిన్న ఫిష్ని అయితే హాంటింగ్ చేయడం స్టార్ట్ చేసినాయి. మాకైతే భయం వేస్తుంది ఆ చిన్న ఫిష్ని ఎక్కడ తినేస్తాయో అని. సో ఆ తర్వాత మేము ఆ చిన్న ఫిష్ని తీసేసాము. ఆ చిన్న ఫిష్ని తీసేసి మా ప్రీవియస్ బౌల్లో అయితే వేసాము. ఆ చిన్న బేబీ ఫిష్ని తీసి వేరే బౌల్లోకి వేసాక కానీ ఈ పెద్ద ఫిషెస్ అనేవి కామ్ అవ్వలేదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఉన్న ఫీమేల్ ఫిష్ టమ్మీ అయితే కొంచెం పెద్దగా ఉంది. మాకు తెలిసి ఒక 1 వీక్ 2 వీక్లో మళ్ళీ బేబీస్ని అయితే ఇస్తుంది. చూసారు కదా, ఇది కంప్లీట్ బౌల్. సో శాండ్, న్యాచురల్ ప్లాంట్ అలానే ఈ స్టోన్స్ వేస్తే ఫిషెస్కి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగా తిరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఫిష్ బౌల్ అనేది ఫిషెస్ని ఎవరైతే పెంచుతారో వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనేది ఒక చిన్న నమ్మకం. మీలో ఎవరైనా నమ్ముతారా? ఇదైతే ఫీమేల్ ఫిష్. చూసారు కదా, కొంచెం టైల్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. నాకైతే ఈ ఫిష్ బౌల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది. నాకు ఫిషెస్ని పెంచడం అంటే చాలా ఇష్టం. మీరు ఎవరికైనా ఫిషెస్ని పెంచడము, ఇలా బ్రీడింగ్, ఇవన్నీ ఇలా డెకరేట్ చేయడం ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ చేయండి. సో ఇదైతే వేరే బౌల్లో వేసిన చిన్న బేబీ ఫిష్, మస్కిటో అంత ఉంది కదా. సో నెక్స్ట్ టైం ఇవి మళ్ళీ బేబీస్ ఇచ్చినప్పుడు నేనైతే వీడియో తీస్తాను. ఎందుకంటే నాకు ఈ ఫిషెస్ చాలా సెంటిమెంట్ అనమాట. ఈ ఫిషెస్ చాలా నాకు ఇష్టం కూడా. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియోనే ఫిషెస్, అంటే వీటి పేరెంట్స్. ఈ పేరుతో ఈ బేబీస్ నేను చిన్నప్పుడు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవి కొంచెం పెద్దవి మళ్ళీ బేబీస్ ఇస్తే నాకు చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా అనిపించింది. వెంటనే మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇవైతే నా లక్కీ ఛాన్స్ అని నేను ఫీల్ అవుతాను ఈ ఫిషెస్. సో నేను వీటిని చాలా కేర్ చేస్తూ చాలా బాగా అయితే చూసుకుంటాను. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఈ ఫిషెస్ చూస్తాను ఫస్ట్ నేను. సో మీలో ఎవరికైనా నాకులా ఫిషెస్ అంటే ఇష్టమైతే ఇంట్లో పెంచితే కమెంట్ చేయండి. బాయ్.